హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇవి దోసకాయ అండి, దోసకాయ కర్రీ, ఆలు ఫ్రై. మా ఇంట్లో ఆలు ఫ్రై కొంతమంది తినరు, అందుకని దోసకాయ కర్రీ చేస్తున్నాను. ఇలా చేసుకోండి, చపాతీకైనా రోటీకైనా బాగుంటుంది టేస్ట్ కూడా. దోసకాయకి పొట్టు తీసేసి శుభ్రంగా కడిగేసుకోవాలి. తర్వాత లోపల గింజలన్నీ తీసేసి మనకి చేదు అనేది ఉన్నది లేనిది ఒక ముక్క తరిగి నోట్లో పెట్టి చూడండి. ఒక్కొక్కసారి దోసకాయ కూడా చేదుగానే ఉంటుంది. కొంతమంది పిక్కలు మొత్తం నీట్గా తీయకుండా లైట్గా ఉంటే కర్రీస్లో టేస్ట్ బాగుంటుందండి. మొత్తం ఆ లోపల గింజలు అనేటివి కూడా ఒక్కొక్కసారి చేదు వస్తాయి. మనకి దోసకాయ తీయగా ఉన్న గింజలు కూడా చేదు ఉంటాయి. చూసుకొని కట్ చేసుకొని మిక్సీ జార్లో ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు, అల్లం వెల్లుల్లి వేసి ఒక రౌండ్ తిరిగిన తర్వాత 2 టమాటాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అవన్నీ కూడా కుక్కర్లో వేసుకోవాలి. దోసకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, ఈ రుబ్బుకున్న టమాటా నువ్వులు పేస్ట్ వేసి కొద్దిగా పసుపు, కారము, రాళ్ళుప్పు, అంతేనండి. బాగా కలిపేసి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసి 3 విజిల్ వచ్చే వరకు స్టవ్ హైలో పెట్టి ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది. మా ఇంట్లో ఆలు తినరని వాళ్ళ కోసం సపరేట్గా ఇలా చేయవలసి వచ్చింది. ఎప్పుడు దోసకాయ పప్పు వండుతాను, పప్పు బాగుంటుంది, దోసకాయ పచ్చడి కూడా బాగుంటుంది. ఇలా కర్రీ కూడా చాలా బాగుంటుందండి. మనకి సేమ్ దోసకాయ పచ్చడిలాగే అనిపిస్తుంది. నువ్వులు వేసుకొని మనం దోసకాయ పచ్చడి ఎలా అయితే చేసుకుంటామో ఈ కర్రీ కూడా అలాగే ఉంటుంది. పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఎవరికైనా నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మనకి ఆలు అంటే మా ఇంట్లో మా మనవరాలకి చాలా ఇష్టం. ఇక తను తినదు, అట్లానే ఇంకొంతమంది కూడా తినరు ఆలు, అందుకనే ఇలా చేశాను. ఆలు అంటే మాకు చాలా ఇష్టం. ఇలా ఒక గిన్నెలో పెట్టేసుకొని మనం ఎవరికి ఏది కావాలంటే అది వేసుకుంటారని నేనైతే 2-3 రకాలు చేయవలసి ఉంటుందండి. ఎందుకంటే మనకి ఆలుతో పాటు రసం చేశాను. రసము, కొర్రలు, రైసు ఒకటి కాదండి, రోజు కూడా 4-5 వండవలసి ఉంటుంది. రసం అయితే కంపల్సరీ చేస్తాను. ఇవ్వండి ఇట్లా పప్పు వండితే రసం కావాలి, పప్పు వండినే కావాలి, పప్పు వండకుండా కావాలి. ఎందుకంటే పప్పు వేసుకొని వాళ్ళు కొందరు, రసం వేసుకొని వాళ్ళు కొందరు ఉన్నారు. కుక్కర్లోని ఆలుగడ్డలు వేసుకొని ఒక 2 విజిల్ వచ్చాక కింద దించేసుకొని 7 వాటర్ అంతా తీసేసి చల్లని వాటర్ పోసుకొని పొట్టు తీసి ఇలా ముక్కలు తరిగి పెట్టుకున్నాను. ఆలు ఫ్రై కోసం అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది చేయడం కూడా. మనకి ఇది పెళ్ళిళ్ళలో పెట్టే కర్రీస్లాగా కూడా అనిపిస్తుంది. మనకి ఏదైనా ఫంక్షన్ చేసేటప్పుడు ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. స్టవ్ పైన ఏదైనా బాండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. పోపు అంతా కూడా బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని అల్లం వేసుకుంటే చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడు ఆలు ఫ్రై చేసినా అల్లం తురుము అనేది కొద్దిగా వేస్తాను. మీరు కూడా ఒకసారి వేసి చూడండి, చాలా టేస్ట్గా అనిపిస్తుంది. కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆలు అంతా కూడా వేసేసుకుందాము. రుచికి సరిపడగా సాల్టు, మీరు ఎంత కారం తింటే అంత కారం పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకోండి. స్టవ్ మీడియంలో పెట్టి బాగా కలుపుతూ వేపుకుంటే సరిపోతుంది. ఆలు ఎప్పుడు వేపినా సరే హైలో పెట్టుకొని వేపుకుంటే మనకి త్వరగా అయిపోతుంది, జిగురు రాకుండా ఉంటుంది. ఏంటంటే మనం పొట్టు తీసిన ఆలు అయితే సిమ్లో కానీ మీడియంలో కానీ స్టవ్ పెట్టినట్లయితే కొంచెం జిగురులాగా వచ్చి త్వరగా ఏగదనమాట. ఎప్పుడు ఆలు వేపుకున్నా స్టవ్ హైలో పెట్టేసి దగ్గరుండి వేపుకుంటే త్వరగా ఏగిపోతుంది. కాస్త ఆయిల్ కూడా ఎక్కువ వేసుకుంటే మనకి పొట్టు తీసిన ఆలుకి త్వరగా ఏగి మరింత టేస్ట్గా ఉంటుంది. నేను ఉడికించుకున్నాను కాబట్టి కొద్దిగా ఆయిల్తో ఇలా చేసి అయితే దించేసానండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. టమాటో రసం చేశాను, చాలాసార్లు రసం అనేది చూపించాను కూడా. సింపుల్గా ఈజీగా చేసేయచ్చు. ఇది కెటిల్ అండి, కొర్రలు పెట్టాను, కుక్కర్లో రైస్ పెట్టాను అనమాట. కెటిల్ చాయ్ కానివ్వండి, ఏదైనా పచ్చళ్ళు కానివ్వండి త్వరగా అయిపోతుందండి కెటిల్లో చేస్తే. ఆ కెటిల్ అనేది నేను వీడియో కూడా పెట్టాను. ఎవరికైనా కావాలనుకుంటే ఈ వీడియో కింద లింక్ పెడతాను, తీసుకోండి. టేస్ట్ అదిరిపోయింది.